హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగిందండి. సో వన్స్ అగైన్ నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా నిన్న క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు 2 యూట్యూబ్ షార్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో మార్కెట్ స్టిల్ ఇంకా బేర్ గ్రిప్లోనే ఉంది. సో వీ కెనాట్ సే మార్కెట్ రివర్స్ అయిపోయింది అనడానికి ఏ విధమైన సిగ్నల్స్ లేవు అని చెప్పి నేను క్లియర్గా నిన్న కూడా వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ బేరిష్నెస్ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ప్రీవియస్ ఏవైతే రెసిస్టెన్సెస్ ఏవైతే లెవెల్స్ సపోర్ట్స్ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి అవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయని చెప్పి నేను క్లియర్గా నిన్న కూడా మీకు షేర్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈరోజు కూడా మళ్ళీ అగైన్ బేరిష్నెస్ అనేది మార్కెట్లో రావడం జరిగింది. సో డే స్టార్టింగ్ నుంచి మార్కెట్ స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో డౌన్ ట్రెండ్ ఉందన్నమాట అండి. అయితే నిన్న మీకు షేర్ చేయడం జరిగింది గ్యాప్ ఫిల్ అవ్వే ఛాన్స్ ఉందని కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఫిల్ ద గ్యాప్ అనమాట అండి. సో నిన్న వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేశాను అనమాట అండి. ఈ గ్యాప్ ఫిల్అప్ అవ్వే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో ఆ గ్యాప్ అది కూడా ఫిల్ అవ్వడం జరిగింది అనమాట అండి. అండ్ ఏదైతే ప్రీవియస్ డే డే బిఫోర్ ఎస్టర్డే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అదే లెవెల్స్లో మార్కెట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చి 23,100 అనమాట అండి. సో 23,100 లెవెల్ అనేది బ్రేక్ అయిపోకూడదు ఫ్రెండ్స్. అది బ్రేక్ అయితే కనుక మోర్ డౌన్ సైడ్ లైక్లీ పాసిబుల్ అనమాట అండి. 22,600 అండ్ 22,200 అనేవి మేజర్ వీక్నెస్ ఉంటే కనుక ఆ లెవెల్స్ అనమాట అండి. బట్ కానీ దానికంటే ముందర మనకు ఒక ఈవెంట్ ఉందన్నమాట అండి. మండే ఇట్ సెల్ఫ్ డొనాల్డ్ ట్రంప్ గారి అయితే ఆ రోజు ఎఫెక్ట్ నైట్ ఉంటుందా ఎలా ఉంటుందో అనేది చూడాలన్నమాట అండి. సో ఆయన ప్రమాణ స్వీకారం ఈవెంట్ అనేది ఉందన్నమాట అండి. సో ఆ పోస్ట్ దట్ ఈవెంట్ ఆ ఈవెంట్ తర్వాత ఏదైనా మార్కెట్లో ర్యాలీ అన్న ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. బట్ ఫర్ టైమ్ బీయింగ్ చూస్తే కనుక క్లియర్ కట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ బేర్ గ్రిప్ అనమాట అండి. సో అంటే చిన్న బౌన్స్ కూడా ఇట్ ఈస్ గెట్టింగ్ సోల్డ్ అనమాట అండి. ఏమాత్రం చిన్న బౌన్స్ వచ్చినా మళ్ళీ ఇమీడియట్గా అది బౌన్స్ వచ్చేస్తుంది. అండ్ చిన్న బౌన్స్ మన బ్యాంక్ నిఫ్టీలో చూసాం మళ్ళీ షూటింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఏదైతే బౌన్స్ వచ్చిందో ఇమీడియట్గా ఆ బౌన్స్ అనేది గెట్టింగ్ సోల్డ్ అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ కంటే కొంచెం ఎక్కువ వీక్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ 47,800 అండ్ బిలో 47,000 లెవెల్స్ అనేవి టెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. నేను అక్కడ అలారం కూడా సెటప్ చేసుకున్నాను అనమాట అండి. యాజ్ అండ్ వెన్ ఒకవేళ లెవెల్ వస్తే కనుక నేను హ్యాపీ ఐఎమ్ రెడీ టు యాడ్ మోర్ అని నేను ఆల్రెడీ నిన్న కూడా మీకు వీడియోలో చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, అయితే గ్యాప్ అప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ అయింది. బట్ కానీ నా ఇప్పుడు గ్యాప్ డౌన్ వచ్చింది కొంచెం సో స్లైట్ ఇన్ ఫ్యూచర్ ఆ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది అనమాట అండి. బట్ కానీ ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక చిన్న ట్రెండ్ లైన్ లాగా మీరు డ్రా చేసుకుంటే స్మాల్ అప్ ట్రెండ్ వచ్చింది. విత్ ఇన్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చిన అప్ ట్రెండ్ కూడా సస్టైన్ అవ్వట్లేదు అనమాట అండి. సో ఇమీడియట్గా బ్రేక్ అయిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ లాగా కొంచెం వచ్చింది కానీ ఇమీడియట్గా ఇట్ గాట్ బ్రోక్ అనమాట అండి. ఇమీడియట్గా ఆ ఛానల్ కూడా బ్రేక్ అయిపోయి మళ్ళీ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేరిష్గా అయిపోవడం అనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు క్యాండిల్ చూస్తే కనుక ఈరోజు వీక్లీ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్, కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అంటాం అనమాట అండి. లాస్ట్ వీక్ అయితే మీరు చూస్తే కనుక కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అనమాట. జనవరి ఫస్ట్ వీక్ అనమాట నేను చెప్పింది. ఈ వీక్ అంటే ఈ రోజుతోటి కంప్లీట్ అయిన వీక్, సెకండ్ వీక్ ఆఫ్ జాన్ మీరు చూసుకుంటే కనుక బేర్స్ యొక్క కంట్రోల్ స్ట్రెంత్ ఎలా ఉందనేది మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే మార్కెట్ పైకి వెళ్ళింది కానీ బట్ బేర్స్ పుల్ ఇట్ డౌన్ అనమాట అండి. అండ్ స్టార్ డోజీ లాగా నిఫ్టీలో ఫార్మేషన్ ఉందన్నమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఎక్కువ ఉంది క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ నిఫ్టీలో కూడా మీరు చూడొచ్చు అనమాట ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్. అండ్ ఈ వీక్ వచ్చి స్టార్ డోజీ అనమాట. అంటే ఒక మేజర్ హెవీ వెయిట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బ్యాటింగ్ ఫర్ బుల్స్ అనమాట అండి. అది మార్కెట్ పడిపోకుండా ఉండడానికి మీకు తెలుసు కదా, ఇండెక్స్ హెవీ వెయిట్ ఏదైతే ఉందో ఆ స్టాక్ అనేది కామెంట్స్లో పెట్టండి. ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్ నిఫ్టీలో ఏంటి అది సపోర్ట్ చేయడానికి మార్కెట్ మ్యాక్సిమం ట్రై చేస్తుంది అనమాట అండి. ఒక టొబాకో కంపెనీ, 1-2 స్టాక్స్ మాత్రం మార్కెట్ని జస్ట్ హోల్డ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేసే అనమాట అండి. బట్ కానీ ఈవెన్చువల్లీ మార్కెట్ యొక్క స్ట్రెంత్ టువర్డ్స్ డౌనే ఉందన్నమాట అండి. బేర్స్ ఆర్ ఇన్ యాక్టివ్ స్టేట్ అనమాట అండి. ఖచ్చితంగా బేర్స్ యాక్టివ్గా ఉండడం వలన మార్కెట్ అనేది అగైన్ అండ్ అగైన్ ఫాలింగ్ డౌన్ అనమాట. అండ్ కొన్ని స్టాక్స్ 52 వీక్ హైస్ అండ్ న్యూ లైఫ్ టైమ్ హైస్ దాటుకుని సర్క్యూట్స్ కూడా వెళ్తున్నాయి అనమాట అండి. సో ఆ లిస్ట్ మీరు ఒకసారి చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, ఎక్కడ స్ట్రెంత్ పికప్ అవుతుంది అనేది.
మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే నిన్న బ్యాంక్ నిఫ్టీలో అడ్వాన్సెస్ 12 అడ్వాన్స్ ఉన్నాయి. ఈరోజు ఓన్లీ ఒక కంపెనీ ఒక బ్యాంక్ స్టాక్ మాత్రం అడ్వాన్స్లో ఉంది. రిమైనింగ్ 11 అంతా కూడా నెగిటివ్గా ఉన్నాయి. నిఫ్టీ 500 బ్యాలెన్స్డ్గా ఉంది. నిఫ్టీ 50 కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కానీ వీక్నెస్ ఎక్కడ ఉంది మీకు అర్థమైంది కదండి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ అనమాట. ఎప్పుడైతే బ్యాంకింగ్ వీక్గా ఉందో రిమైనింగ్ ఇండెక్స్లో హెవీ వెయిట్ కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఐటీ మీకు తెలుసు కదా. సో అందువల్ల ఏంటంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ నెగ్లిజిబుల్ అండి. 3,300 కోట్ల ఎఫ్ఐఎస్ అమ్మారు, 2,500 కోట్ల డిఐఎస్ బయ్యింగ్ అనేది చేయడం జరిగింది. దట్ ఈస్ క్వైట్ నార్మల్ అనమాట. నార్మల్ ఫిగర్స్ తప్ప నథింగ్ స్పెసిఫిక్గా మనం పిన్ పాయింట్ చేయడానికి ఎక్కువ అమౌంట్ ఏం కాదు. ఓకే, సో నవ్ డేస్ 2,000-3,000 crores హ్యాస్ బికమ్ డైలీ రొటీన్ కదా, రైట్. అండ్ కమింగ్ టు వేరే సెక్టర్స్, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రైట్. ఐటీ ఆల్సో డౌన్ అనమాట అండి. నిన్న కొంచెం హోల్డ్ చేయడానికి జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ పడినప్పుడు ఐటీ సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం, బట్ కానీ ఇట్ ఆల్సో కేమ్ అండర్ ప్రెషర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ దే ఆర్ డిక్లేరింగ్ రిజల్ట్స్ 1 by 1 అండ్ మోస్ట్లీ 4%, 3% గ్రోత్ తప్ప. అండ్ నిన్న యుఎస్లో ఒక మేజర్ ఐటీ ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్ యాక్చువల్గా చాలా పడిపోయింది అనమాట అండి ప్రైస్ మీరు చూస్తే కనుక. సో దాని ఎఫెక్ట్ సో మన మార్కెట్స్ తర్వాత ఉండడం జరిగింది. ఐటీ స్టాక్స్ ప్రెజర్ ఉండడం వల్ల నిఫ్టీ మీద కూడా ప్రెజర్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1.5% పడడం జరిగింది. అయితే మీరు చూసారు కదా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అదే అనమాట అండి. ఇండెక్స్ ఎలా మేనేజ్ అవుతుంది అనేది. బ్యాంకింగ్ 1.5% డౌన్. ఐటీ హెవీ వెయిట్ ఏదైతే ఉన్నాయో రెండు సెక్టర్స్ కూడా బాగా లీస్ట్ పెర్ఫామ్ చేసే, బట్ కానీ నిఫ్టీ అంత పడలేదు. అంటే ఒకే ఒక స్టాక్. సో ఈరోజు అది మీకు చిన్న ఎక్సర్సైజ్ లాగా అనమాట అండి. ఇండెక్స్ ఎలా మేనేజ్ అవుతుంది అనేది మీకు తెలియడం గురించి అనమాట అండి. జాగ్రత్తగా స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఒకే ఒక స్టాక్ ఏదైతే హెవీ వెయిట్ ఉందో ఆ స్టాక్ని ప్రైజ్ని హోల్డ్ చేసి మేజర్ సెక్టర్ ఏవైతే హెవీ వెయిట్ ఉన్న ఇండెక్స్లో వాటిని ప్రాఫిట్ బుకింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయడం జరిగింది. బట్ మార్కెట్ అయితే పెద్ద పడలేదు అన్నట్టుగా మనకు అనిపించింది. బట్ కానీ చాలా డెప్త్ ఆఫ్ ది మార్కెట్ బేరిష్గా ఉందనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అండి, రైట్. అయితే ఈ సినారో ఇలా ఉంటే వేరే సినారో ఇంకోలా ఉందన్నమాట అండి. డాక్స్ దూసుకుపోతుంది ఫ్రెండ్స్. న్యూ లైఫ్ టైమ్ హైస్కి లైక్ జర్మన్ ఇండెక్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. చాలా వండర్ఫుల్గా ఇట్స్ గోయింగ్ క్రేజీ బాంకర్స్ అనమాట అండి. చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉందన్నమాట అండి. చాలా వండర్ఫుల్గా సో పెరిగిపోవడం అనేది ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, యూఎస్ విక్స్ హ్యాస్ కమ్ డౌన్ స్లైట్గా. మన విక్స్ అయితే ఇంకా పెరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఈరోజు కూడా పెరిగింది స్లైట్గా. అండ్ మనకి మేజర్ ఈవెంట్ ఉంది కదండి, బడ్జెట్ ఉంది కాబట్టి సో దాని ముందర కొంచెం విక్స్ అనేది డెఫినెట్గా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. అయితే నిన్నంతా బ్యూటిఫుల్గా గ్లోబల్ ఇండిసెస్ అన్ని మనం డిస్కస్ చేసినప్పుడు దే వర్ ఆల్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్ కదా. సో గ్లోబల్ మార్కెట్ అంతా గ్రీన్లో ఉంది. బట్ కానీ ఈరోజు మిక్స్డ్గా ఉందన్నమాట. ఎస్ఎన్పిలో కొంత తగ్గింది, డౌ జోన్స్ కొంచెం ఫ్లాట్గా ఉండడం జరిగింది, రైట్. అండ్ ఈరోజు నైట్ ఎలా రియాక్ట్ అవుద్దో చూడాలన్నమాట అండి, ఓకే. ఓవరాల్గా సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి సంకేతాలు తీసుకుని నెక్స్ట్ మన మార్కెట్స్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. అయితే ఎనీహో మండే సో ట్రంప్ గారి ఈవెంట్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట అండి. అండ్ చాలా ఆల్రెడీ కామెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. బిట్ కాయిన్కి మంచి జాతీయ స్థాయిలో ఏదో గుర్తింపు కల్పిస్తాను, సంథింగ్ లైక్ దట్, రైట్. న్యూస్ అది మీరు చూడొచ్చు అనమాట అండి. సో దాని నుంచి ఎలా రియాక్ట్ అవుద్ది మార్కెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. బిట్ కాయిన్స్ అదర్ అసెట్ క్లాసెస్ కొంచెం దాని ప్రయారిటీ అది పెరిగింది అనుకోండి, కొంత అవుట్ఫ్లోస్ ఈక్విటీ నుంచి ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్ మార్కెట్ చీరప్ చేయొచ్చా, సో ఎలా ఉంటుంది ఏంటనేది బాండ్ డీల్స్ చాలా కన్సర్న్స్ ఉన్నాయన్నమాట అండి. సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ అనమాట అండి మార్కెట్లో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ టైమ్ టు బీ కాషియస్ అనమాట అండి. అట్ ద సేమ్ టైం బీ రెడీ అండ్ బీ ఆప్టిమిస్టిక్ అట్ ద సేమ్ టైం అనమాట అండి. మంచి ఆపర్చునిటీస్ మనకి లాంగ్ టర్మ్ ఎవరైతే హోల్డ్ చేసి ఉండగలరు ఇన్వెస్టర్స్, ఒక 6 months 1 year పెయిన్ ఎవరైతే ఇఫ్ యూ కెన్ గో త్రూ ఆ పెయిన్ తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటే ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అండి. వండర్ఫుల్ రిటర్న్స్ మనం వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ ఫ్యూచర్ ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది ఆస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.